ఉత్తరప్రదేశ్లో రాధారాణి జన్మస్థలమైన బర్సానాలో రాధారాణికి పరమభక్తుడైన రామ్మోహన్ అనే షావుకారు ఉండేవాడు. అతనికి 4 కొడుకులు 4 కోడళ్లు ఉండేవారు. చాలా కాలం క్రితమే అతని భార్య మరణించింది. షావుకారి వద్ద ధనానికి ఎలాంటి లోటు లేదు. కాని ఒక్క కూతురు కూడా లేదని ఎంతగానో బాధపడేవాడు. ఒకనాడు ఒక సాధువు అతని ఇంటికి భోజనానికి వస్తాడు. షావుకారు ఆ సాధువుకి తన మనసులోని మాటను చెప్తాడు. ప్రభూ, నా దగ్గర డబ్బులకు ఎలాంటి లోటు లేదు. కాని నాకు కూతురు లేదన్న లోటు ఎప్పుడూ నన్ను వేధిస్తూ ఉంటుంది. నాయనా, జీవితంలో మన దగ్గర ఏదైతే లేదో దానిని మనం దేవుడిలో చూసుకోవాలి. కూతురు లేకుంటే ఏమి? ఇదిగో రాధారాణి ఫోటో. ఇకపై ఈమెనే నీ కూతురుగా భావించు. సాధువు మాటలు ఆ షావుకారి మనసులో నాటుకుపోయాయి. రాధారాణి ఫోటోను గోడకు తగిలించి రేయింబవళ్ళు ఆమెనే చూస్తూ సమయం గడిపేవాడు. రాధారాణి ఫోటోతో ఎన్నో కబుర్లు చెప్పేవాడు. రాధారాణికి నైవేద్యం పెట్టాకే తాను తినేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. షావుకారి జీవితంలో కూతురు లేని లోటు తీరిపోయింది. ఒకనాడు అతను కొట్టులో ఉన్నప్పుడు వాళ్ల ఇంటికి ఒక గాజులమ్మే ఆవిడ వచ్చింది. షావుకారి 4 కోడళ్లు గాజులు కొనుక్కొని ఇంటి లోపలికి వెళ్లిపోయారు. కాని అప్పుడే ఒక చిన్న అమ్మాయి ఆ గాజులమ్మే ఆవిడ చెయ్యి పట్టుకుంది. అమ్మా, నాకు కూడా గాజులివ్వండి. నాకు గాజులివ్వనే లేదు. ఎంతందంగా ఉన్నావు. నీ పేరేంటమ్మా? నా పేరు రాధా. షావుకారింటికి ఎవరో అతిథులొచ్చి ఉంటారు. ఈ అమ్మాయికి కూడా గాజులిస్తాను. ఆ అమ్మాయికి కూడా గాజులిచ్చేశాక గాజులమ్మే ఆవిడ షావుకారి దగ్గర డబ్బులు తీసుకోవడానికి వెళుతుంది. షావుకారు గారు, మీ ఇంట్లో అందరికీ గాజులిచ్చేశాను. నాకు డబ్బులిప్పించండి. ఉండమ్మా, ఇప్పుడే డబ్బులిస్తాను. షావుకారు డబ్బులు లెక్కపెట్టి ఇస్తాడు. షావుకారు గారు, ఇంకా డబ్బులు రావాలండి. మీరు తక్కువిచ్చారు. ఏమీ గాజుల ధర పెంచారా? లేదండి, మామూలుగా అయితే 4 గాజులిస్తాను. ఈరోజు 5 కాని మా ఇంట్లో 4 కోడళ్లే ఉన్నారు. 5వ వాళ్ళెవరు? గాజులమ్మే ఆవిడ ఎక్కువ డబ్బుల కోసమే ఇలా అంటోందేమోనని ఆలోచిస్తూ 4 డబ్బులు ఇచ్చేశాడు. ఇదిగో ఇందా, ఇంట్లో 4 ఉంటే 5 డబ్బులెందుకివ్వాలి? ఇంటికి తిరిగి వచ్చి తన కోడల్ని అడుగుతాడు. అమ్మాయి, మీ 4 కాకుండా ఇంకెవరైనా గాజులు తీసుకున్నారా? లేదు మామయ్య, మేం 4 తీసుకున్నాం. అంటే ఆ గాజులమ్మే ఆవిడ నిజంగానే నన్ను మోసం చెయ్యాలనుకుందన్నమాట. జరిగిందేదో జరిగింది. అమ్మాయి, నాకు భోజనం పెట్టమ్మా. రాధారాణికి నైవేద్యం పెట్టి నేను కూడా తింటాను. రాధారాణికి భోజనం పెట్టి తాను తిని షావుకారు నిద్రపోయాడు. ఆ రోజు అతని కలలో రాధారాణి కనిపించింది. రాధారాణి ఎంతో బాధగా కనిపిస్తుంది. అమ్మా, ఎందుకు బాధగా ఉన్నావు? నాన్నగారు, ఈరోజు మీ కోడళ్లందరితో పాటు నేను కూడా గాజులు తీసుకున్నాను. కానీ మీరు నా గాజులకు మాత్రం డబ్బులివ్వలేదు. నేను మీ ఇంట్లోనే ఉంటాను కదా, నేను మీ కూతుర్ని కదా. కాని ఈ రోజు వరకు మీరు గాజులే కొనలేదు. ఇది విన్న షావుకారి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. మరుసటి రోజు ఆ గాజులమ్మే ఆవిడ ఇంటికి వెళ్లి ఏడవసాగాడు. ఇన్నాళ్లు రాధారాణిని నా కూతురు అనుకున్నానే తప్ప ఆమెని నా కళ్లతో ఎప్పుడూ చూడలేదు. నా కూతురికి గాజులిచ్చావు నువ్వు ఎన్ని డబ్బులడిగినా నేనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ గాజులావిడ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. నిజంగానే ఆమె జీవితం ధన్యమైంది. ఆమె స్వయంగా రాధారాణి చేతులకు గాజులు తొడిగింది. నేస్తాలు, ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ ప్రదేశానికి చెందినవారో తెలియచేయండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ఇష్టమైన వీడియోలు తయారు చేయడానికి మాకు ఎంతగానో సహాయపడుతుంది. రాంపూర్ అనే ఊళ్ళో కమలేష్ తన భార్య ప్రాచీతో కలిసి జీవించేవాడు. భార్యాభర్తలిద్దరూ శ్రీకృష్ణునికి పరమభక్తులు. ఉదయాన్నే లేచి మొదటగా కృష్ణునికి పూజార్చనలు చేసి వెన్న, మిశ్రీ నైవేద్యంగా పెట్టేవారు. కమలేష్ వద్ద 2 ఆవులు ఉండేవి. వాటి పాలు, పెరుగు, నెయ్యి ఊరిలోని వాళ్లకు అమ్మేవాడు. ఊళ్ళోని వాళ్లు ఆ పాలు, పెరుగు, నెయ్యి తిని కమలేష్ భార్యని, అతని ఆవుల్ని పొగిడేవారు. ఆ విధంగా అతని జీవితం గడిచేది. ఒకరోజు కమలేష్ పాలు పోసేందుకు
తన సైకిల్పై వెళుతూ ఉండగా అతని సైకిల్ ఒక కారును ఢీకొని యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో అతని కాలికి దెబ్బ తగులుతుంది. బోలెడంత రక్తం కారుతుంటుంది. అబ్బా నా కాలు, అబ్బా నా కాలు! అతని వద్ద ఉన్న పాలన్నీ కింద ఒలికిపోతాయి. అక్కడున్న కొందరు సాయం చేయడంతో అతను ఎలాగోలా ఇంటికి వస్తాడు. దెబ్బ తగలడం వల్ల అతని కాలు వాచిపోతుంది. కొంచెంసేపు తర్వాత డాక్టర్ వచ్చి అతన్ని పరీక్షిస్తాడు. కమలేష్, నువ్వు కొన్ని రోజుల పాటు పాలు పోయడానికి వెళ్ళలేవు. నీ కాలికి పెద్ద దెబ్బ తగిలింది. కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. ఏంటి డాక్టర్, విశ్రాంతి తీసుకోవాలా? నేను విశ్రాంతి తీసుకుంటే పాలెవరమ్ముతారు? పాలమ్మకుంటే ఇల్లెలా గడుస్తుంది భగవంతుడా? ఇలా ఆలోచిస్తూ బాధపడతాడు. ఇంతలో అతనికి తన స్నేహితుడు రాజు గుర్తొస్తాడు. కమలేష్ రాజుని తన ఇంటికి పిలుస్తాడు. రాజు, యాక్సిడెంట్ వల్ల నా కాలికి పెద్ద దెబ్బ తగిలింది. అందుకని నేను పాలమ్మడానికి వెళ్ళలేను. నువ్వు నా బదులుగా పాలమ్మి వచ్చావంటే నాకు ఎంతో మేలు చేసినవాడవవుతావు. కమలేష్, అంత పెద్ద మాటలెందుకు? నువ్వెళ్ళలేకపోతే ఏమైంది? నేనున్నాను కదా, నీ పనంతా నేను చేసి పెడతాను. రాజు చాలా తెలివైనవాడు. కమలేష్ మాటకు సరేనంటాడు. కాని వచ్చిన ఆదాయంలో సగం తనకి ఇవ్వమని అడుగుతాడు. కమలేష్ కాదనలేకపోతాడు. ఆ సరే రాజు, వచ్చిన ఆదాయంలో సగం నువ్వుంచుకో. కమలేష్ కొన్నేళ్లనుంచి ఆ ఊళ్ళోని గుడిలో జరిగే జన్మాష్టమి వేడుకలకు తయారుచేసే పాయసానికి కావలసిన పాలు ఇస్తూ ఉంటాడు. ఈసారి కూడా అతనికి జన్మాష్టమి బాగా గుర్తుంటుంది. రాజుతో గుడికి పాలు పంపించే ఏర్పాటు చేయమని చెప్తాడు. కమలేష్ చెప్పినట్లు రాజు పాలివ్వడానికని గుడికి వెళ్తాడు. కాని తన తెలివిని ఉపయోగిస్తాడు. కమలేష్ మొత్తం పాలన్నీ డబ్బులు తీసుకోకుండా గుడిలో ఇవ్వమని చెప్పాడు. కాని అలా ఎలా? నేను వీటిలో సగం పాలు తీసేసుకుని మిగిలిన వాటిల్లో నీళ్లు కలిపిస్తే ఎవరు గుర్తుపడతారు? నేను తీసుకున్న పాలు కూడా నీళ్లు కలిపి ఊళ్ళో అమ్మేస్తాను. దాంతో నాకు రెట్టింపు ఆదాయం వస్తుంది. రాజు తాను అనుకున్నట్లే చేస్తాడు. పాలల్లో నీళ్లు కలిపి గుడిలోని పూజారికి ఇస్తాడు. మిగిలిన పాలల్లో కూడా నీళ్లు కలిపి ఊళ్ళో వాళ్ళకి మంచి రేటుకి అమ్ముతాడు. ప్రసాదం కోసం చేసిన పాయసం పల్చగా ఉంటుంది. పూజారి ఇష్టం లేకుండానే దాన్ని శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెడతాడు. పూజ అయిపోయాక సాయంత్రం పూజారి ఊళ్ళోని కొంతమందితో కలిసి కమలేష్ ఇంటికి వస్తాడు. కమలేష్, పాలివ్వడం ఇష్టం లేకపోతే చెప్పాలి, అంతేగాని నీళ్లు కలిపిన పాలెందుకిచ్చావు? నీ నీళ్లపాల వల్ల పాయసం రుచి పచ్చి లేకుండా పోయింది. ఎవ్వరూ తినకుండానే వెళ్ళిపోయారు. కమలేష్ వారికి నచ్చచెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. అరే, ఏమంటున్నారు పూజారి గారు? నేను ఫస్ట్ క్లాస్ అయిన తాజా పాలు పంపించాను. ఖచ్చితంగా ఏదో పొరపాటు జరిగింది అంటాడు. కాని వాళ్ళందరూ కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుండి వెళ్ళిపోతారు. మరుసటి రోజు రాజు వచ్చినప్పుడు కమలేష్ అతనికి అంతా చెప్తాడు. కమలేష్ అన్నా, నన్ననుమానిస్తున్నావా? నేను నీకు కష్టకాలంలో సహాయం చేశాను. అలాంటిది నన్నే మాటలంటున్నావా? నేను పాలల్లో నీళ్లు కలిపానా? రాజు, నేనలా అనలేదు. పూజారిగారు ప్రతిసారిలాగా పాయసం ఈసారి రుచికరంగా రాలేదు అన్నారు. ఎందుకంటే పాలు పల్చగా ఉన్నాయిట. అందుకని పాయసం బాగా రాకపోతే వంటవాడినడగాలి కాని దీంట్లో పాలు పోసిన వారి తప్పేముంది? ఇదంతా విన్నాక కమలేష్ మిన్నకుండిపోతాడు. అతనికి రాజుపై ఎంతో నమ్మకం. అందువల్ల రాజుని ఇంకేమీ అనలేకపోతాడు. కొన్ని రోజులకి అతని కాలు బాగైపోయి మళ్ళా పాలు పోయడానికి బయలుదేరతాడు. ఊరిలోకి వెళ్లేసరికి అందరూ పాలు తీసుకోవడానికి నిరాకరిస్తారు. మాకు నీ పాలక్కర్లేదు. నీ పాలలో సగం నీళ్లే ఉంటాయి. మాకు నువ్వు పాలు పోసే అవసరం లేదు అంటారు. ఇది విన్న కమలేష్కి రాజు ఎలాంటివాడో అర్థమవుతుంది. ఇంకెవ్వరూ పాలు తీసుకోరు. బేరాలన్నీ పోతాయి. బాధపడుతూ దారిలో ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఇంతలో అతని వద్దకి ఒక పిల్లవాడు వస్తాడు. అతను చూడడానికి ఎంతో అందంగా ఉంటాడు. ఆ బాలుడు
కమలేష్తో, నాకు ఆకలేస్తోంది, పాయసం తినాలనిపిస్తోంది, మీరు నాకు పాయసం వండి పెట్టగలరా? కమలేష్కి ఆ కుర్రవాడి మాటలు ఎంతో నచ్చుతాయి. ఊళ్ళోని వాళ్ళెలాగూ ఈ పాలు తీసుకోరు, ఎలాగైనా వీటిని పడేయాలి, అంతకన్నా ఈ పిల్లవాడికి పాయసం చేసి పెడితే బావుంటుంది కదా. కమలేష్ ఆ కుర్రవాడిని తన ఇంటికి తీసుకువెళతాడు. ప్రాచీ, ఈ కుర్రవాడు నాకు దారిలో కలిశాడు, ఇతనికి చాలా ఆకలేస్తోంది, ఇతనికి పాయసం చేసి తినిపించు. కమలేష్ మాట విని ప్రాచీ పాయసం చేస్తుంది. ఆమె కొంచెం పాయసం మాత్రమే చెయ్యాలని చిన్న పాత్ర స్టవ్పై పెడుతుంది. అమ్మా, ఇంత చిన్న గిన్నెలో పాయసం ఏం సరిపోతుంది? కొంచెం పెద్ద పాత్ర తీసుకో. ప్రాచీ పెద్ద పాత్ర స్టవ్పై పెడుతుంది. దానిలో కొంచెం పాలు, పంచదార వేస్తుంది. పాయసం తయారవుతూ ఆ పాత్రలోంచి బయటకు పొంగుతుంది. ప్రాచీ ఎంతో ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఆమె పాయసాన్ని వేరొక పాత్రలోకి పోస్తుంది. కాని ఆ గిన్నెలోంచి కూడా పాయసం పొంగిపోతుంటుంది. ఆమె దాన్ని మరొక పాత్రలో పోస్తుంది. ఆశ్చర్యంగా వారి ఇంట్లోని పాత్రలన్నిటిలోనూ పాయసం నిండిపోతుంది. ఇంకా కూడా పాయసం పొంగుతూనే ఉంటుంది. పాయసంలో నుంచి మంచి సువాసన వస్తుంటుంది. ప్రాచీ, ఏంటి ఇంత పాయసం చేశావు? ఆ కుర్రవాడి కోసం మాత్రమే చేయమన్నాను. ప్రాచీ ఒక కప్పులో పాయసం వేసి ఆ బాలునికి ఇస్తుంది. అప్పుడు పాయసం పొంగడం ఆగుతుంది. ఇంత పాయసాన్ని మనం ఏం చేసుకుంటామండి? అమ్మా, ఈ పాయసాన్ని ఊళ్ళో వాళ్ళందరికీ పంచిపెట్టండి. కమలేష్, ప్రాచీ ఊరంతా పాయసం పంచుతారు. పాయసం ఎంతో రుచికరంగా ఉంటుంది. అందరూ కడుపు నిండా తింటారు. వాహ్ వాహ్, పాయసం అంటే ఇది! అవునన్నా, ఇంత రుచికరమైన పాయసాన్ని నా జీవితంలో తినలేదు. పాయసం పంచిపెట్టి వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేసరికి ఆ కుర్రవాడు ఇంట్లో ఉండడు. అతను కనబడకపోవడంతో వాళ్ళు కంగారు పడతారు. అప్పుడు వాళ్ల దృష్టి అక్కడ ఉన్న పాల క్యాన్పై పడుతుంది. దానిలోంచి ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. ప్రాచీ క్యాన్ మూత తెరుస్తుంది. ఆ క్యాన్ బంగారు కాసులతో నిండి ఉంటుంది. ఇద్దరూ ఎంతో ఆశ్చర్యపోతారు. అక్కడ రాజు ఇంట్లో దొంగతనం జరుగుతుంది. దొంగలు అతని ఇల్లు మొత్తం దోచేస్తారు. ఓరి దేవుడా, నేను నాశనమైపోయాను. పాలల్లో నీళ్లు కలిపి సంపాదించిందంతా దొంగల పాలయ్యింది. అది తన తప్పుకి శిక్ష అని రాజుకి అర్థమవుతుంది. ఏడుస్తూ కమలేష్ దగ్గరకు వెళతాడు. తన తప్పును క్షమించమని అడుగుతాడు. కమలేష్ అతన్ని తీసుకొని శ్రీకృష్ణుని గుడికి వెళతాడు. రాజు పూజారి వద్ద తాను చేసిన తప్పును ఒప్పుకుంటాడు. నేను భగవంతుడికి సమర్పించిన పాలల్లో నీళ్లు కలిపాను, దానికి తగిన శిక్ష పడింది. కమలేష్ అక్కడే నిల్చొని శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. అతని కళ్ళకి తన దగ్గరికి ఇంతకు ముందు వచ్చిన అబ్బాయి కనిపిస్తాడు. ఆ బాలుడు శ్రీకృష్ణుని మూర్తిలో లీనమైపోతాడు. కమలేష్ శ్రీకృష్ణుని విగ్రహం పాదాల వద్ద పడతాడు. హే గోపాలా, మీరు స్వయంగా మా ఇంటికి వచ్చారా? నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి ప్రభూ. నా కష్టంలో నన్ను ఆదుకున్నారు. నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. బతికుండగానే మీ దర్శన భాగ్యం కలిగింది అంటాడు. తర్వాత కమలేష్, ప్రాచీ ఎంతో ప్రేమగా కృష్ణునికి హారతి ఇస్తారు. అప్పట్నుంచి కమలేష్ పాల వ్యాపారం బాగా నడుస్తుంటుంది. కొంతకాలానికి అతను ఒక పాల దుకాణం తెరుస్తాడు. దానికి కృష్ణా డైరీ అని పేరు పెడతాడు. ఆ విధంగా వారి జీవితంలో దేనికి లోటుండదు. వారు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.